సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. భగత్ సింగ్ గారు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా దేశంలో స్వాతంత్ర పోరాటానికి అనేక రకాల పోరాటాలు నిర్వహించినటువంటి మహనీయుడు. అంతేకాకుండా 23 సంవత్సరాల యువకుడుగా ఉన్నప్పుడే దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని రుణప్రాయంగా అర్పించినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా ఉరికంబాన్ని ఎక్కి దేశాన్ని దేహం ముక్కలైనా సరే దేశాన్ని అనేటువంటి ఈ దేశంలో నినాదంతో దేశ స్వాతంత్రం కోసము తన ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు కులాలు మతాలకు అతీతంగా భారతదేశంలో అందరికీ ఫలాలు అందించాలనేటువంటి కోరుకున్నటువంటి మహనీయుడు. కానీ ఈ దేశంలో ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కులాలు మతాల పేరుతోటి విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. భగత్ సింగ్ గారు కోరుకున్నటువంటి ఆశయాలకు అనుకూలంగా ఈ భారతదేశంలో ఈ స్వాతంత్రాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే కులమతాలకు అతీతంగా భగత్ సింగ్ గారి ఆశయాలతోటి మరో పోరాటానికి యువత, ప్రజలు, కార్మికులు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడే భగత్ సింగ్ గారికి మనం అర్పించేటువంటి నివాళులు నిజమైన నివాళులు అవుతాయని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడే అనేక రకాలుగా వివరించినటువంటి గొప్ప తాత్విక వ్యక్తి భగత్ సింగ్ గారు. కాబట్టి ఆ భగత్ సింగ్ గారి ఆశయాలతోటి యువత ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. భగత్ సింగ్ గారు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా దేశంలో స్వాతంత్ర పోరాటానికి అనేక రకాల పోరాటాలు నిర్వహించినటువంటి